ద్వేషించారంట. ఇదిగో నువ్వు ఏం పాపం చేసావో, ఏం అతిక్రమం చేసావో, దేవునికి విరోధంగా ఏం చేసావో, అందుకే దేవుడు నీ జీవితంలోకి ఈ కష్టాన్ని అలౌ చేశాడు, ఈ యొక్క శోధనను అనుమతించాడు, ఈ అనారోగ్యం అనుమతించాడు. నువ్వు ఏం పాపం చేసావో అని యోబు స్నేహితులు యోబుతో అనటం ప్రారంభించారంట. ఇక్కడ మీరు అందరూ అనుకుంటారు, చచ్చి ఏం స్నేహితులు అండి వాళ్ళ నిజమైన స్నేహితులు కానే కాదు అని అనుకుంటారు. కానీ మనకు కనపడుతుంది ఆ స్నేహితులు మాత్రమే. కానీ ఆ స్నేహితులు వెనక వారితో ఆ మాటలు మాట్లాడిస్తుంది ఎవరు? అపవాదైన సాతాను. అలలు కాదు, ఆ అలలను ముందుకు నెడుతున్న గాలిని ఆపాలి. హల్లెలూయా. యోబు యొక్క భార్య, నువ్వు ఇలా బ్రతకడం కంటే కూడా నువ్వు దేవుని దూషించి చచ్చిపోంది. చిచ్చి, ఇలాంటి భార్య కష్టంలో తనతో పాటు ఉండాల్సింది, తన కొరకు ప్రార్థించాల్సిన భార్య ఇలా మాట్లాడుతుందా అని మనందరం అనుకుని ఉండొచ్చు. కానీ ఆ భార్యతో అలా మాట్లాడించింది అపవాదైన సాతాను. దేవుని ఒక్క మాట దూషించిన అపవాది గెలిచి ఉండేవాడు. కానీ యోబు అపవాదిని గెలవనివ్వల. యోబు అక్కడున్న మనుషుల వైపు చోట్ల హీ ఈజ్ లుకింగ్ ఎట్ ద రియల్ ఎనిమీ. నా శత్రువు నా భార్య కాదు, నా శత్రువు నా స్నేహితులు కాదు, వాళ్ళతో అలా మాట్లాడిస్తున్న అపవాది అయిన సాతాను అని యోబు చూశాడు గనక, తన ఆత్మీయ నేత్రములు తెరవబడ్డాయి గనక యోబు తిరిగి వారిని ఒక మాట అనలేదు, వారి మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయి దేవుని ఒక మాట అనలేదు. హల్లెలూయా. ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు వారిని 30 వెండి నాణాలు కమ్మివేశాడు. కానీ ఆ ఐడియా ఎవరిది? అపవాది అయిన సాతానుది. ఈ రోజుకి కూడా అది జరిగి 2000 సంవత్సరాల పైన దాటింది. కానీ ఈ రోజుకి కూడా అందరూ ఇస్కరియోతు యోధ అంటే ఏ ఒక్కరు కూడా రేపొద్దున మీ పిల్లలకి పేర్లు పెట్టమంటే ఇస్కరియోతు యోధ అని పెట్టమంటే నేను పెడతానంటే ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. చిచిచి. యేసుక్రీస్తు వారితో కాడు 3.5 సంవత్సరాలు సేవ చేశాడండి, ఎంతో నమ్మకంగా జీవించాడండి, ఒక్క రిమార్క్ లేదండి లైఫ్లో. కానీ ఆ ఒక్క పనిని బట్టి అందరూ ద్వేషిస్తారు. కానీ జూడాస్ ఇస్ నాట్ ద రియల్ ఎనిమీ, ద ఈవిల్, ద సాటన్ ఇస్ ద రియల్ ఎనిమీ. సౌలు దావీదును అనేక సంవత్సరాలు తరిమాడు, కానీ సౌలు కాదు అసలైన శత్రువు, అపవాదిన సాతాను అసలైన శత్రువు. ఈ రోజున దేవుడు మనకు ఆశీర్వాదకరంగా ఉండే కుటుంబాన్ని ఎంత మాత్రం కూడా మీరు ద్వేషించొద్దు. మనకు ఆశీర్వాదకరంగా ఉండే మన భార్యను, భర్తను వారితో ఆర్గ్యూ చేయొద్దు, వారితో గొడవపడద్దు. అసలు ఆల్వేస్ ట్రై టు ఫైండ్ అవుట్ వాట్స్ ద రూట్ కాజ్. ఎక్కడ వస్తుంది గొడవ? దేని కొరకు వస్తుంది గొడవ? మన యుద్ధము మన కుటుంబంతో కాదు, మన యుద్ధము మన భర్తతో కాదు, మన యుద్ధము మన భార్యతో కాదు, వారితో అలా మాట్లాడుస్తున్న అపవాదైన సాతానుతో. వాడిని ఓడించాలి అని అంటే కుటుంబ ప్రార్థన ప్రతి కుటుంబంలో జరగాలి. హల్లెలూయా. నా మాటతో అంగీకరిస్తున్నారా? నా మాటతో అంగీకరిస్తున్నారా? ఏ గృహంలో అయితే కుటుంబ ప్రార్థన ఉండదో, ఏ గృహంలో అయితే కన్నీటి ప్రార్థన ఉండదో, ఏ గృహంలో అయితే అసలు ప్రార్థనే ఉండదో, ఆ గృహంలో అపవాదికి స్థావరం మీరు ఇచ్చినట్లు, ఆ గృహంలో అపవాదికి చోటు ఇచ్చినట్లు. వాడికి చోటిస్తే డిస్ట్రక్షన్, డివిజన్ అండ్ ఫియర్, దొంగతనము, హత్య, నాశనం, ఈ 3 ఆ గృహాల్లో ఉంటాయి. నేను చెప్తున్న మాట ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఒక్క 21 రోజులు నేను చెప్పింది చేస్తారా? ఒక్క 21 రోజులు, 100 రోజులు చేయమను కష్టం కొంచెం. 21 రోజులు మీ కుటుంబంలో ఎవరితో అయితే మీకు ప్రాబ్లం ఉందో ప్రతిరోజు కూడా వారిని దీవిస్తూ వారితో మాట్లాడగలరా? ప్రతిరోజు కూడా 21 రోజులు వారి మీద దీవెన ప్రకటించగలరా? మీ కుటుంబంలో మీ కొడుకున్నాడండి, అస్సలు బాధ్యత లేని వాడిగా తిరుగుతున్నాడు. ప్రతిరోజు వాడి మీద చేసి, దేవుడు నువ్వు నాకు ఇచ్చిన ఆశీర్వాదం రా అని చెప్పగలవా? లేదంటే ఒక రోజున బ్లెస్ చేయండి, ఒక రోజున ఇదిగో దేవుని ఉద్దేశాలన్నీ నీ జీవితంలో జరుగుతాయిరా అని చెప్పండి. వాళ్ళు దూరంగా ఉంటే ఫోన్లోనైనా ఒక రోజున వారి దగ్గరికి వెళ్ళి, అబ్బా నువ్వెంత బలవంతుడురా అని చెప్పండి. ఒక రోజున నువ్వెంత జ్ఞానవంతుడురా, నువ్వు చాలా తెలివైనోడురా అని చెప్పండి. ఒక రోజున నువ్వు చాలా ప్రెషస్, నాకు చాలా ఇష్టం నువ్వు అని చెప్పండి. ప్రతిరోజు రోజుకు 21 దీవెనలు రాసుకోండి.
వాళ్ళు వినకుండా కాదు, వాళ్ళు వినేలాగా అది మీ భర్త అయినా, మీ భార్య అయినా, మీ కొడుకైనా, కూతురైనా, ఎవరైనప్పటికీ కూడా ఎక్కడ సమస్య ఉందో అక్కడ వెళ్ళి ఆశీర్వాదాన్ని ప్రకటించండి. 21 days, ఇది పెద్ద కష్టమైంది ఏం కాదు. ఇది కూడా చేయకపోతే నేనేం చేయలేను. ఇంకా మీ జీవితంలో ఎక్కడ సమస్య ఉందో అక్కడ ఆశీర్వాదాన్ని ప్రకటించండి. వారు వినేలాగిన వారి దగ్గరికి వెళ్ళి, ఒకవేళ మీ భర్తతో మీకు సమాధానం లేదనుకోండి, మీ భర్త దగ్గరికి వెళ్ళి, మీరు నా జీవితంలోకి రావడం నా అదృష్టం అండి అని చెప్పండి. మీ అంత తెలివైన హస్బెండ్ అవడం నా భాగ్యం అండి అని చెప్పండి. ఏదైనప్పటికీ కూడా ఒక 21 ఆశీర్వాదాలు రాసుకొని ప్రతిరోజు కూడా వారితో చెప్పండి ఆ మాటను. 21 days తర్వాత కుటుంబంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి మీ కళ్ళతో మీరే చూస్తారు. హల్లెలూయా. నమ్మితే హల్లెలూయా చెప్తారా? సో మొదటిది, వి నీడ్ టు రికగ్నైజ్ ద రియాలిటీ బిహైండ్ ద బ్యాటిల్. మన జీవితంలో జరుగుతున్న పోరాటం వెనక ఉన్న అసలైన శత్రువు ఎవరో, రియల్ ఎనిమీ ఎవరో మనం గ్రహించేవారిగా ఉండాలి. యువర్ ఫ్యామిలీ ఇస్ నాట్ యువర్ ఎనిమీ, యువర్ హస్బెండ్ ఈజ్ నాట్ యువర్ ఎనిమీ, యువర్ వైఫ్ ఇస్ నాట్ యువర్ ఎనిమీ, యువర్ ఫ్రెండ్స్ ఆర్ నాట్ యువర్ ఎనిమీ, యువర్ రిలేటివ్స్ ఆర్ నాట్ యువర్ ఎనిమీ. వీళ్ళందరి వెనక ఉండి ఆ విండ్ని పుష్ చేస్తూ వారందరినీ నీకు వ్యతిరేకంగా తయారు చేయాలని ప్రయత్నం చేస్తున్న అపవాదే నిజమైన శత్రువు. వాడితోనే మన పోరాటం. హల్లెలూయా. రెండవది, పోరాటం చేస్తున్నప్పుడు ఆ పోరాటానికి సంబంధించిన బట్టలు మరి ధరించుకోవాలి. ఆ బట్టలు ఏంటి? దేవుడిచ్చు సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి. హల్లెలూయా. యుద్ధానికి మనం సిద్ధపడాలి. అక్కడ యుద్ధానికి సిద్ధపడటం అంటే మనం ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళి యుద్ధానికి వేసుకునే ఆ యొక్క కవచమో లేదంటే ఆ కత్తి ఇవన్నీ కొనుక్కోమని కాదు. ఎందుకంటే మనం పోరాడుతున్న శరీరాలతో కాదు కదా. కాబట్టి వీ డోంట్ నీడ్ ద ఫిజికల్ ఆర్మర్ ఆఫ్ గాడ్, వీ నీడ్ ద స్పిరిచువల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. దావీదు గొలియాతును ఎదిరించడానికి వెళ్ళినప్పుడు సౌలు అన్నాడు, ఇదిగో నా కవచం తీసుకో, నా సర్వాంగ కవచం తీసుకో, నా కత్తి తీసుకో, నా హెల్మెట్ తీసుకో, అన్నీ తీసుకున్నాడు. లేదు, నాకు ఇవేమీ వద్దు, నాకు వీటన్నిటికంటే శక్తివంతుడైన నా దేవుడు ఉన్నాడు నాతో. హల్లెలూయా. అందుకే గొలియాతు ఎదుర్కొన్నప్పుడు, ఏంటి ఒకడే వస్తున్నావు, ఏంటి కర్ర పట్టుకొని వస్తున్నావు అని అంటే, అక్కడ దావీదు అంటాడు, నేను సజీవుడైన దేవుని యొక్క నామంలో నేను ఎదుర్కోవడానికి వస్తున్నాను. హల్లెలూయా. అక్కడ క్లియర్గా చెప్పాడు, నేను తన విశ్వాసం అక్కడ కనపరుస్తున్నాడు, దేవుని యొక్క నామము అక్కడ కనపరుస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజున మన పోరాటములో దేవుడే మన యొక్క శక్తి అయి ఉన్నాడు, దేవుడే మన యొక్క సర్వాంగ కవచమై ఉన్నాడు. ఎటువంటి పోరాటం మీరు పోరాడుతున్నప్పటికీ కూడా దేవుడు మీతో కూడా ఉన్నాడు అన్న విషయాన్ని మీరంత మాత్రం కూడా మర్చిపోవద్దు. హల్లెలూయా. ఒక యుద్ధానికి వెళ్ళే ఒక సోల్జర్ ఎప్పుడు కూడా తన ప్రొటెక్షన్ పెట్టుకుని వెళ్తాడు. బుల్లెట్ ప్రూఫ్ కానీ లేదంటే వెస్ట్ కానీ ఇవన్నీ పెట్టుకుని వెళ్తాడు. తను ఎంత స్కిల్డ్ పర్సన్ అయినప్పటికీ కూడా, తను ఎంత షార్ప్గా షూట్ చేయగలిగినప్పటికీ కూడా ఒక ప్రొటెక్షన్ అనేది చాలా అవసరం కదా. ఈరోజు మరి మీరు ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు మీరు ప్రార్థన చేసుకుని వెళ్తున్నారా? దేవుణ్ణి కలుసుకొని వెళ్తున్నారా? దేవుణ్ణి మీతో కూడా తీసుకొని వెళ్తున్నారా? మీ సంరక్షకుడైన దేవుణ్ణి మీరు విడిచిపెట్టేసి మీరు ఒక్కళ్ళే వెళ్తే చాలా ఈజీగా మీరు పడిపోయేవారుగా ఉంటారు. ఈ యొక్క ఆత్మీయ యుద్ధంలో మూడవది వచ్చి యూజ్ ద అథారిటీ ఇన్ క్రైస్ట్. దేవునిలో మీకున్న అధికారాన్ని ఉపయోగించాలి. దేవునిలో మీకున్న అధికారాన్ని ఉపయోగించాలి. లూకా సువార్త 10:19 ఈ మాట ఒకసారి చదువుదామా? ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, ఇదిగో శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. అంటే దేవుడు అంటాడు, మీరు ఇంకా యుద్ధ భూమిలోకి అడుగు పెట్టక మునిపే, మీరు ఇంకా పోరాటం చేయక మునిపే నేను మీకు చేస్తున్న వాగ్దానం ఏంటంటే శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇస్తున్నాను. హల్లెలూయా. ఈ రోజున ఒక యుద్ధంలో గెలుస్తామని తెలిసి యుద్ధంకి వెళ్ళామనుకోండి, ఎంత కాన్ఫిడెంట్గా యుద్ధం చేస్తాం కదా తెలుసా. పోనీ ఎగ్జాంపుల్కి
ఒక పెద్ద వ్యక్తి లేదా నా అంత వ్యక్తి ఒక 7 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తితో కబడ్డీ ఆడుతున్నాడు అనుకోండి, ఎంత కాన్ఫిడెంట్గా వెళ్తాను నేను. ఒక చేయి జాలి ఇన్ని పట్టుకొని ఇట్లా లాక్కొచ్చేయడానికి కదా, లేదా ఇట్లా పట్టుకొని ఎత్తుకొని వచ్చేస్తాను నేను. అంటే నేను బరిలోకి దిగే ముందే నాకు తెలుసు నేను గెలుపును పొందుతానని. ఈరోజున మీరున్న సమస్యలో మీరు నమ్మాల్సిన విషయం ఏంటంటే, శత్రు బలమంతటి మీద కూడా దేవుడు మీకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజున ఆ అధికారమును బట్టి మీరు విశ్వాసంతో ముందుకెళ్ళేవారిగా ఉండాలి. జేమ్స్ చాప్టర్ యాకోబు 4:7 ఈ మాట ఉంటుంది, కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. నాతో పాటు ఈ మాట చెప్తారా? కాబట్టి దేవునికి లోబడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎవరైతే దేవునికి లోబడతారో వారు అపవాదిని ఎదిరిస్తారంట. అపవాదిని ఎదిరించాలంటే ఎంత శక్తి కావాలి? ఎంత శక్తి కావాలి అని అంటే, దేవునికి లోబడేంత శక్తి చాలు. ఏ వ్యక్తి అయితే దేవునికి లోబడతాడో వాడు అపవాదిని ఎదిరిస్తాడంట, అపవాది వాడి జీవితంలోంచి పారిపోతాడంట. ఈ రోజున కేవలం దేవుని నామములో జాలరులైన దేవుని శిష్యులు దయ్యాలను వదలగొట్టారు, స్వస్థతలు చేశారు, బాప్తీసాలు ఇచ్చారు, దేవుని కొరకు వేలాది మందిని సంపాదించారు. ఇదంతా ఎవరి వల్ల సాధ్యమైంది? దేవుని వల్ల మాత్రమే.